గైస్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో మన సైఫ్ అలీ ఖాన్ గారి లీడ్ యాక్టర్గా వచ్చిన జ్యువెల్ థీఫ్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ఏమో తన ఫాదర్ ఒక ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసుకొని తనని ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి దాదాపుగా 500 కోట్ల రూపాయల విలువ చేసే ఒక డైమండ్ ని రాబరీ చేయడానికి విలన్ దగ్గర ఒక డీల్ ని అయితే కుదుర్చుకుంటాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా డీల్ ని కుదుర్చుకున్న మన హీరో ఆ డైమండ్ ని రాబరీ చేస్తాడా లేదా, ఒకవేళ చేస్తే ఎలా చేస్తాడు, అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇది ఒక హెయిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనగానే ఇది కూడా అదే బాలీవుడ్ నుంచి వచ్చిన ధూమ్ 2 రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది కదా అనుకున్నా, కానీ ఇది ధూమ్ 2 రేంజే కాదు కదా. రీసెంట్ గా మన సంపూర్ణేశ్ అన్న లీడ్ గా వచ్చిన సోదరా సినిమా రేంజ్ లో కూడా అస్సలు ఎంటర్టైన్ చేయలేకపోయిందనే చెప్పాలండి. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, ఇందులో హీరో విలన్ల యాక్టింగ్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ రాబరీ ఎపిసోడ్స్, ఇవి తప్ప ఇంకా ఏ ఒక్క ఎలిమెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదన్నమాట. దీనికి తోడు ఇందులోని స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్, ఈ రెండు కూడా చాలా స్లోగా అండ్ ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుండడం వల్ల మూవీ మొత్తం పరమ బోరింగ్ గా చిరాకు తెప్పిస్తుందనే చెప్పాలి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులోని విఎఫ్ఎక్స్ వరకు, మ్యూజిక్, ఈ రెండు అంతగా ఏం బాలేవండి. అండ్ రొమాంటిక్ సీన్స్, హీరోయిన్ చేసే ఎక్స్పోజింగ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని చూడాలనుకునే వాళ్ళు ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టం అన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ జ్యువెల్ థీఫ్ మూవీ బాగుందా బాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.